ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారములు. శ్రావణ మాసంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ ద్వాదశ రాశుల వారు ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఏ విధంగా పూజించుకుంటే మనకి ఆర్థిక పరిస్థితిని బాగుంటుంది, ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగపరంగా ఏ విధంగా ముందుకు సాగగలుగుతారు, విద్యలో ఎలా రాణించగలుగుతారు, కుటుంబంలో అందరూ ఎలా సఖ్యతగా ఉండాలంటే ఆ అమ్మని ఎలా పూజించాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది, ఈ శ్రావణ మాసంలో వారు ఏ తల్లిని పూజ చేయాలి, వారికి ఎలా ఉంటుంది. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది, అన్ని విధాలుగా ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో ఈ మిథున రాశి వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన మీ పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయి. మీకు సహాయం చేసేవారు కూడా చాలా బాగా ముందుకు వస్తారు. ఈ మిథున రాశి వారు మీ తెలివితేటలతోటి చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆర్థిక పరంగా చాలా ఎదుగుదల కనిపిస్తుంది. ఎంత బాధపడుతున్నారో అంత ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు తెలియకుండానే వాటి పరిహారం దొరుకుతుంది. కుటుంబంలో వివాహం కాని స్త్రీ పురుషులకు కానీ వివాహం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లలు అద్భుతంగా మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు. విద్యలో ఉన్నత స్థానాన్ని ఎదగగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగంలో కొన్ని ఒత్తిడులు ఎప్పటి నుంచో ఉన్నా అవన్నీ కూడా సమసిపోతాయి. అందరూ మీ పట్ల గౌరవంగా ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. గురుబలం తక్కువగా ఉన్నవారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేసుకోండి. అలాగే ప్రేమికులు మధ్య కొన్ని కలహాలు పెట్టేవాళ్ళు ఉంటారు, కొంత జాగ్రత్తగా ఉండండి. చెప్పుడు మాటలు ఎప్పుడు వినకండి. ఒకరికొకరిపై ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి. మంచి జీవితాన్ని ఏర్పరచుకునేవారు కాబట్టి మీరు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు పెడతారు, లాభాలు వస్తాయి. కొత్త వారిని తొందరపడి నమ్మకండి పెట్టుబడి పెట్టడానికి. మీ వ్యాపారాన్ని మీరు చాలా జాగ్రత్తగా నడిపించుకోండి, మంచి లాభాలు పొందగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు. మీరు కూడా రాజకీయ నాయకులకు చాలా బాగుంది. మీరు ఉన్నత పదవులను కూడా అధిరోహిస్తారు. సంఘంలో అందరూ మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. వారికి ఏమి కావాలని మీరు తప్పకుండా వారికి కావాల్సినవన్నీ మీరు ఏర్పాటు చేయగలుగుతారు.
అలాగే మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. టీవీ రంగంలో ఉన్నవారు కానీ సినిమా రంగంలో ఉన్నవారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వివాహం కాని స్త్రీలకు మీరు అనుకున్నటువంటి భర్త లభించడం తప్పకుండా వివాహం జరుగుతుంది. పురుషులకు కూడా మీరు అనుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి స్త్రీలు, చదువున్న స్త్రీలు తప్పకుండా, ఉద్యోగస్తులు కూడా మీకు లభిస్తారు. మీరు అనుకున్న కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. అలాగే ఆస్తిపాస్తుల విషయం కూడా మీ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిపాస్తులు కూడా తప్పకుండా మీకు వస్తాయి. సోదరులు కూడా మీకు తప్పకుండా సహకరిస్తారు. మీరు అన్ని విధాలుగా ఈ శ్రావణ మాసంలో అన్యోన్యతగా ఉంటారు. భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఒకే మాట మీద నిలబడతారు భార్యాభర్తలు. మీరు చర్చించుకొని ఆ చర్చ వల్ల మీరు ఒక్క కొడుకే వస్తారు. కుటుంబంలో అందరూ కలిసి శుభకార్యాల్లో పాలుపంచుకుంటారు. కుటుంబంలో అందరూ కలిసి పుణ్యక్షేత్రాలని దర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా నడిపించుకోండి. ఇంకా మీ కుటుంబంలో అందరూ ఒకే మాట మీద ఏకీభవించి నడుచుకుంటారు. కోర్టు కేసులు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. తప్పకుండా మీ నీతి, నిజాయితీ, ధర్మం వల్ల మీకు మంచి పేరు కూడా వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అలాగే విదేశాల్లో ఉన్నవారు కూడా మంచి మంచి వ్యాపారాలు, మంచి లాభాలు పొందగలుగుతారు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని చదువుకోండి. ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు శ్రావణ శుక్రవారం శ్రీ వరమహాలక్ష్మి యొక్క పూజ చేసుకోండి. అమ్మవారికి పసుపు రంగు చీరని, అలాగే కమలం పూలు, పసుపు జాకెట్టు, పసుపు, కుంకుమ, కమలం పూలు, బియ్యము ఇవన్నీ అమ్మవారికి మీ తరపు నుంచి వాయినంగా ఇవ్వండి శుక్రవారం నాడు. అలాగే మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాన్ని కూడా చదువుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకవచాన్ని కూడా చదువుకోండి. ఈ విధంగా మీరు చదువుకోవడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. తప్పకుండా అమ్మవారి అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా మీకుంటాయి. మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. సర్వే జనాః సుఖినో